ఇది మునగాకండి. శుభ్రంగా కడుక్కోవాలి. మనం శుభ్రంగా ఈ పూత ఉన్నా సరే ఈ పూతతోనే ఇట్లా కడగాలి. 2 గిన్నెల మంచిగా కడగాలి. వర్షాలు పడినాయి కాబట్టి మంచి క్లీన్ అయింది. ఏ పురుగు లేదు, ఏమి లేదు. లేకుంటే చిన్న చిన్న పురుగు ఉంటుంది, నల్లగా ఉంటుంది పురుగు, ఆకుకుంటుంది. వర్షాలు పడ్డప్పుడు మనము తీసిమంటే ఆ పురుగు అంతా పోయింటుంది, ఉండదు వర్షాలు పడ్డప్పుడు. ఇంకా నిన్న తెంపిన చెట్టు మీద నుంచి పొడి కొరకని ఇట్లా కడిగి మళ్ళీ అనుకో ఇట్లా కొద్దిసేపు పెట్టి మంచిగా కడగవచ్చు. దీంట్లో మనము ఉప్పు వేయాలి, బాగా ఉప్పు వేసి కడగాలి కదా. ఇంత ఉప్పు వేస్తున్నా సేపు ఇట్లా నానబెట్టి మళ్ళీ తీసేసి మనము ఈ జాలి ఉంటాయి కదా, ఈ జాలి దాంట్లో వేసుకోవాలి. ఓకే, ఇట్లా వేసినా కానీ మనం ఏమైనా పురుగులున్నా బయటకు వచ్చేస్తాయి, తెలిసిపోతాయి. అప్పుడు మన పురుగులు ఉన్నాయా లేవనే తెలిసిపోతుంది. ఇట్లా దీంట్లో వేయాలి. నీళ్ళన్నీ కిందికి వెళ్ళి ఒడిచిపోతాయి. నీళ్ళన్నీ ఒడిచినాక మనము ఇట్లనే తీసి ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, కాటన్ది లుంగి బట్ట అయినా సరే, చీర అయినా సరే తీసి ఆరేయాలి. ఒట్టిగా ఎండాలి. ఈ పచ్చిదనం అంతా పోయే వరకు ఎండబెట్టాలి. మునగా కడిగేది అయిపోయిందండి, కడిగినాము. ఇప్పుడు దీన్ని ఆరబోయాలి కదా. నేను కాటన్ది దుప్పటి తీసుకున్నా, ఒకటి ప్లేను, 2 వరుసలు వేసిన పెద్దగా వేసి ఇప్పుడు దీని మీద ఆరబోతాం. ఇట్లా ఆరబోస్తే తొందరగా ఆరిపోతుంది. మనము అంటే కొంచెం మందం ఉండదు అయితే తొందరగా ఆడుతుంది అంతే, అందుకని 2 వరుసలు వేసిన. దాన్ని ఒడిచింటాయి కదా, ఇప్పుడు ఇట్లా జాలి దానిలో వేస్తే ఒడిస్తుంది. ఇప్పుడు దీనిలో వేసి మొత్తం పోయితే ఆకు మొత్తము రాలిపోతుంది. మనం ఒకరోజు చెట్టు మీకెళ్ళి తెంపినాము అంటే రాలిపోతుంది, ఆకు రాలిపోతుంది. మనం కడగడానికి నీళ్ళల్లో వేసినాం కదా, ఇంకా అది ఇట్లా మనం కడుగుతుంటే అది కూడా రాలిపోతుంది. ఇవి దీనిలోకి ఆకులు పోయినాయి కదా, ఇవి తీసేస్తాం. ఏంటంటే మళ్ళీ ఇవి ఉంటే ఇది కొంచెం మారదు, ఆకులు ఇవి తీసేస్తాం. మొత్తం ఇట్లా ఆరబోసినాము, ఇట్లా తీసేసినాం. ఇప్పుడు ఇది తొందరగా ఆడుతుంది. ఇట్లా ఆకేస్తే మంచి తొందరగా ఆడుతుంది. ఇప్పుడు సగం మారిపోయింది. ఇంతసేపు మునగా కడుక్కున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు కడుక్కుందాం. ఇది కూడా పొడి కొరకే. ఉప్పు వేసినాం. ఈ కరివేపాకు మొత్తం దిల్లేసిద్దాం. కరివేపాకు కొంచెమే దింపినా నేను, ఎక్కువ దింపలేదు. ఇది కూడా కడిగి నీళ్ళు ఒడిచినాక ఇది కూడా ఎండబెట్టాలి. ఇది కూడా ఆరబెడతాము. మునగాకు దుప్పటి మీద వేసింటాం కదా, దుప్పటి మీద వేసి ఇది మొత్తం పచ్చిగా అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు చీర మీద వేస్తున్నా. దాని మీద నీళ్ళు చాలా ఉన్నాయి కదా, దీంట్లో ఆకుల పచ్చిగా అయిపోయింది. చీరలు వేస్తున్నాం ఇప్పుడు. నాకు ఇప్పుడు ఇది కూడా కరివేపాకు నీళ్ళని నడుచున్నాకి దుప్పటి మీద వేసినది. ఇప్పుడు మళ్ళీ ఇది ఈ చీర మీద ఇది కూడా వేస్తాం. ఇప్పుడు ఇదే ఆడుతుంది, ఇంకా పచ్చిగా లేదు కదా. ఇది నీళ్ళన్నీ జాలీలో పెడితే కొంచెం ఇంకినవి, దుప్పటి మీద వేస్తే ఇంకొంచెము ఇదైపోయినవి. మునగాకు, కరివేపాకు, ఇవి మందారం ఆకులు, మందార రెమ్మలు. ఇది మందారం టీ కొరకు అని, హైబిస్కస్ టీ కొరకు. ఇవి శంకు పుష్పాలు. అంటే చెట్టు మీకు వెళ్ళి తెంపి వచ్చినట్లే ఆరబోస్తా. మందారం పూలు కానీ ఇవి కానీ కొన్ని రోజున్న అవుతాయి. ఇవి తీసి ప్లేట్లో వేసి పెడతా, మళ్ళీ అంత ఒక రోజు తీసి ఇట్లా ఎండబెడతా. ఇవి పొడి ఇట్లనే పెట్టుకొని మనము శంకుపుష్పం టీ చూసిండ్రు కదా, నేను ఛానల్లో పెట్టిన. శంకుపుష్పం టీకి మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్నా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం ఒట్టిగా నిన్నాక గ్రైండ్ చేసుకొని 1 స్పూను 1 గ్లాస్ వేసుకోవాలి. ఇవి కూడా మందారమాకులు కూడా మొత్తం రెక్క మందారమాకులు తెచ్చి పెట్టుకోవాలి. ఇంకా ముద్ద మందారం దొరికినా అదైనా సరే ఇదైనా సరే, రెక్క మందారం అయితే మంచి పని చేస్తుంది. రెక్క మందారం తెచ్చుకొని ఇట్లనే ఆరబెట్టుకొని ఒట్టిగా అయినాక ఇవి కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా వేడి నీళ్ళల్లో వేసుకొని టీ తాగాలి. తులసాకు కడుగుదాం. మొత్తం ఉప్పు వేసినాము. ఉప్పు వేసినాం కదా, కొద్దిసేపు నానబెట్టాలి. తులసాకు ఇది మంచిగా, ఇది మునగాకండి. పూత ఆకు మొత్తం అట్లే కడిగి ఎండబెట్టినాము. ఇప్పుడు దీన్ని వేయించి మనం పొడి చేసి పెట్టుకుందాము. పువ్వును కూడా వేయించుదాం. క్రిస్పీ వేయించాలి. దీనిలో విటమిన్స్ మస్తు చాలా ఉంటుంది.
మీకు జుట్టు రాలిపోతున్నా కానీ కళ్ళు సైట్ ఉన్నా కానీ వీటి మునగాకు కానీ ఉసిరికాయలు కానీ ఫ్లెక్సీ సీడ్స్ కానీ తినాలంట ఎక్కువ. ఇది పొడి కొట్టి పెట్టుకుంటాం అనుకోని మనము, అంటే ఇంత క్రితము మునగాకు పొడి అని ఒక పొడి కొట్టినాం, అన్ని పప్పులు వేసి అది అన్నంలో కలుపుకొని తినడానికి. కానీ ఇది ఇట్లాగా ఇదేమో ఓన్లీ గ్రీన్ కలరే ఉంటుంది. ఇది ఒక మునగాకు మాత్రమే గ్రైండ్ చేసి మనము పొడి చేసి పెట్టుకున్నాక చపాతీలో కానీ దోశల్లో కానీ వేసేటప్పుడు అప్పటిదప్పుడు కలుపుకొని చపాతీ చేసుకోవచ్చు. మునగాకు అది రోజు తినాలంట. పీసీఓడి ప్రాబ్లం ఉన్నా కానీ చూపు ప్రాబ్లం ఉన్నా కానీ వెంట్రుక బాగా పెరగడానికి కానీ మునగాకు చాలా ఉపయోగపడుతుంది అట. లేడీస్ చాలా తినాలంట మునగాకు కానీ మునక్కాయలు కానీ. చపాతీలలోనే కలుపుతా, పొడి కూడా కొడతా, అన్నంలో కలుపుకొని తినడానికి వస్తుంది. ఇట్లా పొడి కొట్టి పెట్టుకుంటే మనం చపాతీలలో వేసుకోవచ్చు, కర్రీలలో కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆకు అంతా మొత్తము వేయించినాము మొత్తము. ఇట్లా సౌండ్ వస్తుంది. ఇంత మెత్తగా ఉంటే మళ్ళీ పొడి ఖరాబ్ అయిపోతుంది, కొంచెం డ్రైగానే వేయించాలి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేద్దాము, కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేద్దాం. తీసి పెట్టుకొని మనము ఇదే ఉప్పును వేసినప్పుడు కొంచెం ప్రతి దాంట్లో కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ అయింది. ఇది ఓన్లీ ఉత్తగా మునగాకు ఉప్పు మాత్రమే ఇట్లా కొంచెం కొంచెం వేసి గ్రైండ్ చేసుకుందాం మనము. మళ్ళీ గ్రైండ్ ఇది దీంట్లోనే వేసేసుకుందాం. ఇది మొత్తము గ్రైండ్ చేసినాక మళ్ళీ మొత్తం ఒకసారి మళ్ళీ పడతాం. ఇది పిండి మొత్తం అయిపోయింది, జల్లెడ పట్టినాము లాస్ట్. ఇది ఇట్లే పక్కకు పెడతాము. ఇంకా ఇది కొంచెమే వచ్చింది. మునగాకు పొడి రెడీ అయింది. ఇది తీసి ఒక డబ్బాలోకి వేసుకున్నాము. దీనిలో మనం సన్న ఉప్పు వేసి గ్రైండ్ చేసినాం, దొడ్డు ఉప్పు వేయలేదు. ఎందుకంటే ఇది ఆకు కదా, ఆకు తొందరగా గ్రైండ్ అవుతుంది. దొడ్డు ఉప్పు మనం వేసిమంటే దొడ్డు ఉప్పు తొందరగా గ్రైండ్ కాదు, మళ్ళీ ఉప్పు అట్లే ఉండిపోతుంది అని రాళ్ళు కొంచెం కొంచెం ఉండిపోతుంది రాళ్ళని సన్న ఉప్పు వేసి గ్రైండ్ చేసినాం. చూడండి సన్నగా అయింది, గ్రీన్ గోల్డ్ అన్నట్టు. ఇది ఆకుపచ్చ బంగారం. ఇది సీసాలో నింపి పెట్టుకుందాము. ప్లాస్టిక్ డబ్బాలో నింపి పెట్టుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ డబ్బాలు కొంచెము స్మెల్ వస్తుంది, పెట్టుకోవచ్చులే. కానీ ఇక్కడ నేనేమో బాటిళ్ళల్లోనే పెట్టి పెడుతున్నా. ఆరోగ్యకరమైనది, ఎంతో పోషక విలువలు ఉన్నది. ఇది బాడీ మొత్తానికి పనిచేస్తుంది ఈ పౌడరు. కరివేపాకు కూడా ఎండపెట్టినాం కదా, కడిగి ఎండపెట్టినాం కదా, ఇది కూడా వేయించుదాం. మునగాకు ఎట్లా వేయించినామో ఇది కూడా అట్లా వేయించుదాము. వేయించి ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకుందాం. అయిపోయింది, వేయించినాము. ఇది గ్రైండ్ చేద్దాం. ఇది ఇట్లా గట్టిగా కావాలి, మనం పచ్చిగా ఉంటే రాదు. ఇట్లా పొడి సౌండ్ వస్తుంది చూడండి అప్పుడే. ఇప్పుడు గ్రైండ్ చేయాలి దీన్ని. కరివేపాకు పొడి అదే జల్లెడ పట్టి పెట్టేది. పొడి కానీ మునగాకు పొడిలో లాస్ట్కి ఇట్లా జల్లెడ పట్టినప్పుడు ఇట్లా వస్తుంది, పొట్టు వస్తుంది, తీసి పడేసేయాలి. అదే ముంచొద్దు, అది మళ్ళీ ఇంకా గ్రైండ్ కాదు, అది తీసేయాలి కదా. పొడిగానే ఉంటుంది, కాకపోతే దాని కొన్నలు అవి ఉంటాయి కదా, ఇట్లా వచ్చేస్తుంది. ఇది పడేసేయాలి, పెరగలేదు ఇంకా మనకు. తినప్పుడే తెచ్చుకోవాలి, ఎండబెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇదైనా సరే, మునగాకైనా సరే, మందారం పూలైనా సరే. మందారం పూలు మనకు రోజు దొరకవు, దొరికినప్పుడు తెచ్చి పెట్టుకొని పొడి చేసుకోవాలి. మనం అన్నీ ఎండబెట్టినాం కదా, ఇప్పుడు ఈరోజు అన్నీ పొడులు చేసుకుంటున్నాము. ఇది మునగాకు పొడి, ఇది కరివేపాకు పొడి, దీనిలో మీరు రాసి పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్లెక్స్ సీడ్స్, ఇవి కూడా జుట్టుకు చాలా
మంచిదంట. కరివేపాకు మునగాకు లాగానే ఇవి కూడా జుట్టుకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందంట. ఈ పొడి కూడా తింటే ఇది నీళ్ళలో నానబెట్టుకొని ఆ జెల్లు ఉంటుంది కదా, ఆ జెల్లు కూడా జుట్టుకు పెట్టుకోవచ్చంట. పెట్టుకొని కాసేపు ఉండి స్నానం చేయొచ్చంట. నేను ట్రై చేయలేదు కానీ చెప్తున్నా అంతే. లైట్గా పచ్చిదన్నం పోయే వరకు ఎంచుకోవాలి అంతే. ఇట్లా మెరుస్తున్నాయి చూడండి. వెంట్రుకలు కూడా ఇట్లనే మెరుస్తాయి ఉంటాయి ఇవి వాడితే. జల్లెడ పడతాము, గ్రైండ్ చేసినాం కదా, జల్లెడ పట్టినాక కొంచెం మళ్ళీ మిగులుతుంది కదా, మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసి పెడతాం. ఇది మళ్ళీ గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ అయిపోయింది. ఇంకా దీన్ని ఏమి జల్లెడ పడతలేము. ఇది మెత్తగానే అయింది. ఇది మెత్తగా ఏం కాదు. కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసినాం చూడండి. ఇది దీనిలో వేసి, ఇది కూడా సీసాలు వేసి పెడతాం. ఇట్లా పేపర్లు అతికించుకొని పేపర్లు రాసుకో. ఇది పాత సీసా. ఇట్లనే పేపర్ రాసి అన్నీ రాసి పెట్టుకుంటాను పేపర్ అతికిచ్చి. కన్ఫ్యూజ్ కాకుండా ఏది ఏంటిది అని తెలియదు కదా, ఒక్కొక్కసారి మర్చిపోతాం. కరివేపాకు మునగాకు రెండు ఒకటే లాకుంటాయి, కన్ఫ్యూజ్ అవుతాం కదా, అందుకని దానికి పేరు రాసి పెట్టుకోవాలి. మునగాకు పొడి, ఫ్లెక్స్ సీడ్ పొడి, కరివేపాకు పొడి, 3 పొడులు మనకెంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటి 3.